మహానాడు సందర్భంగా సన్నాహక కమిటీ సమావేశం ఈరోజు కిసాన్ సెజ్లో జరగడం జరిగింది. గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వల్లా శ్రీనివాసరావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ సమావేశంలో మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రులు, శాసనసభ్యులు, వివిధ కమిటీలో హోదాలో ఉన్న రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన అందరూ కూడా ఇక్కడ సమావేశం, దాదాపు 19 కమిటీలు ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం జరగడం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మహానాడును జయప్రదం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు నిర్వర్తించే భాగంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని దిశ చూపించడం జరిగింది. దీనిలో భాగంగా 27, 28 తేదీల్లో డెడికేటెడ్ సమావేశం దాదాపు 25,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు 25,000 మంది హాజరవుతారు. అదేవిధంగా 29వ తారీఖున భారీ బహిరంగ సభ రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి దాదాపు 5 నుంచి 10 లక్షల మంది ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉందని కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా అన్ని కమిటీలు కూడా సమర్థవంతంగా వాళ్ళు విధులు నిర్వర్తించాలని, అన్ని కమిటీలు కూడా స్వచ్ఛందంగా పనిచేయాలని, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఈ యొక్క మహానాడును భవిష్యత్తు వేదికగా బడుగు బలహీన వర్గాలకి, రాష్ట్ర ప్రజానీకానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ఏ విధంగా అందించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ అమరావతి అవుతే, పోలవరం అవుతే, ఇవన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించి తీర్మానాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడిని జయప్రదం చేయాలని కూడా అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క సభ విజయవంతంగా ఇక్కడ నిర్వర్తించడం ఈ తొలి మెట్టుగా, తొలి విజయంగా మహానాడుకి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మహానాడిని అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అందరం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు అభిమానులు అవుతాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బాలకృష్ణ అభిమానులు, విపిఆర్ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మహానాడిని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం.